పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు ఇంట్లో, దియా పియా కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఎవరు, వాళ్ళు నా చిత్త ప్రకారము నేను చెప్పినట్టుగా వినాలని నేను కోరుకుంటాను. ఒకవేళ నేను చెప్పినట్టుగా వాళ్ళు వినకపోయినా, నేను చెప్పినట్టుగా జీవించకపోయినా నాకు అవమానం కదా, నాకు అవమానం అది కదా. పిల్లలు మన తండ్రి చెప్పినట్టు, తల్లిదండ్రులు చెప్పినట్టు వినకపోతే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నాకు అవమానం. ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది. దేవుని రాజ్యంలో మనం చేర్చబడిన తర్వాత మన ఇష్టానుసార ప్రకారంగా, అంటే ఇంతకుముందు ఏ లోకంలో అయితే మనం జీవించామో ఆ లోకాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దేవుని రాజ్యంలో కూడా జీవించే ప్రయత్నం చేస్తే తండ్రిగా ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి అవమానం కదా. చేర్చబడ్డాం కదా, ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం. 1:12 ప్రకారం యోహాను సువార్తలో అధికారం ఇవ్వబడింది. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడ్డాము. మార్చబడిన తర్వాత నేను మళ్ళీ ఈ విషయాలను తీసుకొని వస్తే, ఈ విషయమే తీతుకు రాసిన పత్రికలోనే అందాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. అది 3వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను చూస్తే కదా, ప్రత్యక్షం అయినప్పుడు ఏం జరుగుతుంది, ప్రత్యక్షము కాకముందు మనం ఏంటి, ద్వేషించుచు, కోపించుచు, జగడమాడుతూ, మనము మోసపోయిన స్థితి అని రాయబడింది. మోసపోయిన వారము, అవిధేయులముగా మోసపోయిన వారము, మోసపుస్తుంది ఈ లోకాధికారి. మోసం చేసేసి ఏదెను తోటలో నుంచి ఆదాము అవ్వలను దేవుని చిత్తంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి బయటికి గెంటి వేసేలా చేసింది. ఎగ్జాక్ట్గా నా జీవితంలో కూడా జరిగేది అదే. మనల్ని మోసం చేస్తుంది, దేవుని చిత్తములో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఎప్పుడో ఏతేను తోటలో ఉన్నప్పుడే. ఎప్పుడు మోసం చేసింది? ఏతేను తోటలో ఉన్నప్పుడే. ఎప్పుడు నిన్ను నన్ను మనల్ని మోసం చేసే అవకాశం ఉంది? క్రైస్తవులముగా మార్చబడినప్పుడే. క్రైస్తవులముగా ఉన్నప్పుడే అపవాది నిన్ను మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏ విధంగా మోసపోయామో ఇప్పుడు కూడా మోసపోయే అవకాశం ఉంది. కానీ ఆ విషయాన్ని తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన ఆయన అంటాడు కదా, సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు మనము అంటాడు. ఎరుగని వారం కాదు, తెలుసుకొని ఉండాలి. అపవాది ఎలా పనిచేస్తాడో తెలుసుకొని ఉండాలి. సాతాను యొక్క కుయుక్తులేంటో తెలుసుకొని ఉండాలి. లేకపోతే ఏతేను తోటలోంచి గెంటి వేయబడతాం, దేవుని సన్నిధిలో నుంచి, లేకపోతే కుటుంబంలో నుంచి గెంటి వేయబడతాం.